ఏం సార్ తెలంగాణ పరిస్థితి విషయానికి వస్తే తెలంగాణలో మూడు ముక్కల పరిస్థితి ఉందన్న నేపథ్యం. ఎందుకంటే ఇటు హరీష్ రావు, కేటీఆర్, కవిత కొత్త పార్టీ అని చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్ర బహుజన పార్టీ అని చెప్తున్నారు. కవిత అన్న మీద కోపం, ఆ తర్వాత బావ మీద కోపం, తండ్రి మీద కోపం. ఆ లేఖలు, ఆ రిలీజులు, ఆ లీకులు, ఆ గ్రీకులు, అసలు ఏం జరుగుతుందంటే ఏం తప్పండి ఆవిడది. ఎందుకంటే కేసీఆర్ గారు మంచో చెడో ఆయన నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఆయన నచ్చకపోవచ్చు, నచ్చవచ్చు. నేనైతే కేసీఆర్ నాకు తెలగడం వరకు తప్ప. ఎందుకంటే ఒక కాజ్ కోసం ఆయన తన పరిధి దాటి మాట్లాడాడు. కొంతమంది అతను అభిమానించిన వాళ్ళు కూడా కించపరిచాడు, దూషించాడు, దుర్భాషలాడాడు. అయినా సరే రాష్ట్రానికి కావాల్సింది దశాబ్దాల కాలం నెరవేర్చడంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఈ విషయంలో కేసీఆర్ గారిని ఆయన అంటే నచ్చకపోయినా ఒక రాజకీయంగా అతని పార్టీ వైపు నుంచి ఆలోచిస్తే అతను గ్రేట్ అచీవ్మెంట్, జీవిత సాఫల్యం, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన పరిపాలనలో అరాచకం, ప్రజల సామాన్యుడిని ఎవరిని ఇబ్బంది పెట్టాలి. ఇది వాసం ఎవరికాడు గుండె మీద చేసుకున్నట్టు. దుర్భాషలాడి ఉండొచ్చు, ఇతర పార్టీలో నచ్చకపోవచ్చు, ఇతర పార్టీలోని లాగేసుకుని ఉండొచ్చు, రాజకీయంగా అరాజకీయం చేసి ఉండొచ్చు, కానీ నన్ను ఇబ్బంది పెట్టాలి. సామాన్యుడికి ఇబ్బంది పెట్టిన నాయకుడికి ఎప్పటికైనా మళ్ళీ పనిచేయాలి. అలా పనిచేరకుండా ఈ కొడుకు, కూతురు, అల్లుడు, లేకపోతే సంతోషరావు వీళ్ళందరి వల్ల ఆయన నష్టపోతారు. వీళ్ళందరినీ పక్క తప్పించేసి ఒరిజినల్గా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకుంటే తిరిగి మళ్ళీ ఎప్పటికైనా అవకాశం ఉంటుంది. కానీ ఆ వాతావరణం కనపడుతుంది. ఒకసారి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ 2 సార్లు ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఒకసారి ఇచ్చారు, సపోర్ట్ చేసిన టీడీపీకి, బీజేపీకి కలిపిస్తారు ఈసారి. ఒకవేళ కవిత టీడీపీలోకి వస్తే, ఒకవేళ వస్తే ఎట్లా ఉంటుంది? ఆ పార్టీలో చేర్చుకోవాలండి, చేర్చుకోవాలి. టీడీపీ అధ్యక్షుడిగా కవిత ఉంటే ఏమి చేర్చుకోవాలి, అసలు అవకాశం ఎవరన్నా. చంద్రబాబు దగ్గర కూడా అన్నాడా? కేసీఆర్ కూతురు, ఫ్రెండ్ కూతురు కదా ఏమైనా సరే ఫ్రెండ్ కూతురులాగా ఎవరైనా వాళ్ళు ఇష్టం అని మాట్లాడారు. ఆయన చూస్తారు ఆ విషయాలు నిజంగానే చంద్రబాబు గారు మర్చిపోతాడు. ఆయన నడువిరిపోయినాడు, తుంటి ముగ్గు మీద అలా పాని బాగా జాతకుండా గట్టని చెప్పాడు. కానీ ఈ రాజకీయ విషయంలో ఇక్కడే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఆయన ఎవరినో ఒక సరైన వాళ్ళు పెట్టట్లేదు. ఒక రకంగా తెలంగాణ కేడర్కి అన్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ. దాన్ని సరిదిద్దుతారేమో అనుకున్నాను. ఎందుకంటే మహానాడులో కనిపించింది కదా, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు తెలంగాణ పార్టీని వాళ్ళు గాలికి వదిలేయడం చాలా తప్పు. ఓకే, తెలంగాణలో ఇంకొక పార్టీకి అవకాశం ఉంటుందా ఇప్పుడు? ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిగా ఇక్కడ రాజకీయం చేస్తే కనుక ఖచ్చితంగా అధికారం అంతే. కానీ కవిత చెప్పారు కదా, బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పేసి, ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ చర్చ జరిగిందని చెప్పి. బీజేపీ సూసైడ్ చేసుకున్నట్టే అని కలుపుకుంటే, అంతే అంటారా? మళ్ళా కాంగ్రెస్ కి లైఫ్ ఇచ్చినట్టే. నిజంగా సాధ్యమవుతుందా ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ రాజకీయాల్లో అసాధ్యాలు అనేటువంటి ఉండవు. రాజకీయాలు కాన్స్టెంట్ గా ఒక చోట ఉండిపోవు, డైనమిక్ గా ఉంటాయి, మారుతూ ఉంటాయి. పొలిటీషియన్స్ ఒపీనియన్స్ మార్చుకుంటూనే ఉంటారు. ఒపీనియన్ మార్చుకున్నాడు అసలు పొలిటీషియనే కాదంటాడు గిరీశం గారు, ఎప్పుడో గురజాడ అప్పరగా రాశాడు. కాబట్టి ఇది ఏదన్నా సాధ్యమే. కానీ అది జరిగిన దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది కూడా హైపోథెటికల్. కానీ నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ లాటరీ కొట్టినట్టే. ఒకవేళ కవిత టీడీపీలోకి వచ్చి సీఎం అయితే అసలు మీద అది బీజేపీ ఎన్డీఏ కూటమి కింద కవితను తీసుకుని ఎవరో మన బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇటువంటి వాళ్ళు బీజేపీని గురించి ఒకటి తెచ్చుకున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కానీ అధికారంలో లేకపోయినా సరే ఏదన్నా పదవులు ఇవ్వాల్సి వస్తే ఆ పార్టీకి లయబిలిటీ ఉన్నవాళ్ళు, ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, సుదీర్ఘంగా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు, ఆ కార్యకర్తకి ఏదైనా సరే అవకాశం ఇస్తారు. నీకు ఇవాళ నువ్వు వచ్చావు కదా అని చెప్పేసి నీకేమి ఇవ్వరు. నిన్ను ఎలక్షన్లో పోటీ చేయడానికి సీట్ ఇస్తారు, నువ్వు యుద్ధం చేసి నువ్వు గెలవాలి అంతే. తర్వాత పదవులు ఇవ్వాలంటే కూడా అక్కడ ఏం అవైలబిలిటీ అంటే, కానీ ఆ పదవి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ మనుషులకి. అది ఆంధ్రలో చూడండి, ఆంధ్రలో చూశారు కదా, సుజనా చౌదరి, పురంధరేశ్వరి గారు ఇలాంటి 100 మంది ఉన్నా కానీ సత్యకుమార్కి, శ్రీనివాస్ వర్మ గారికి, మళ్ళీ ఎమ్మెల్సీలు గట్టా వస్తానేమో సోము వీర్రాజుకి, రాజ్యసభ వస్తానేమో పాక సత్యనారాయణకి ఇలాంటి ఇచ్చినారు. అవునా కదా, ఇక్కడ అంతే. ఒరిజినల్గా మీకు ఒకటి గమనించండి, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా ఫిరాయింపులు పార్టీ నుంచి బయటకు వెళ్తా ఉంటే బీజేపీ నుంచి చూపించండి. ఒక బయటకు పోయిన ఒక నరేంద్ర గారు పోయాడు కదా, అవునా కదా.
ఇప్పుడు కాళేశ్వరంలో కేసీఆర్ నోటీసులు ఇచ్చారు, రేపు జూన్ 5న హాజరు కావాల్సింది చెప్పి విచారణ కమిషన్ చెప్పిన పరిస్థితి, వెళ్ళే అవకాశం ఉందా? ఆయన వెళ్తా ఇప్పుడు అంటారు. ఈ వ్యవస్థల మీద నా నమ్మకం పోయిందండి. అరెస్టులు చేస్తారు, కొన్నాళ్ళు రాజకీయంగా బదనం చేస్తారు, పోనీ పోనీ బదనం చేస్తారు, కానీ తర్వాత ఈ కేసులు గట్రా అవుతాయని జనం అలా వదిలేశారు. కాబట్టి దీని మీద పెద్ద చర్చ జరగాలి. మన వల్ల అవుతాం, చాలా పెద్ద చర్చ జరగాలి దేశంలో. ఓకే, స్వాతంత్రం వచ్చిందని సంఘాలు గుద్దుకోవడం కాదు. ఈ దేశంలో వ్యవస్థలు కరెక్ట్గా, ఎందుకంటే ఒక ఈడీ అధికారి ఇంట్లో ఒక కోట్లు దొరికేస్తారు లిక్విడ్ క్యాష్, ఒక జడ్జి గారి ఇంట్లో 50 కోట్ల క్యాష్ దొరుకుద్ది. ఇలాంటి వాళ్ళు అందరిని పెట్టుకుని మనం న్యాయం జరుగుద్ది, జైల్లోకి వెళ్తారు గట్రా అనుకోకూడదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.